పెద్ద కూతురు దీపికని మాట్లాడవలసింది కోరుతున్నాను. జనరల్ గా నేను ఏడవను, కానీ అక్కడ నాకు మామయ్య కాదు, ఆయన బాబానే పిలుస్తాము. పెళ్ళైనప్పుడు స్టార్టింగ్ లో ఏమని పిలవాలో అర్థం కాలేదు, బట్ ఆయన వచ్చారు. చూడండి అమ్మా, నేను నీకు మామయ్యని కాదు బాబాని, మీ డాడీ ఎలానో నేను అంతే, నీకు నచ్చినట్లు ఉండు, నువ్వు ఎంత ఫ్రీడమ్ తో ఉన్నావు మీ ఇంట్లో అలానే ఉండు అనుకుంటూ చెప్పారు. అండ్ మెయిన్ నాకు బాబాతో కనెక్షన్ మహబూబ్నగర్ డిస్టిక్ తోనే ఉంది, మా రూట్స్ కూడా మహబూబ్నగర్ అనమాట. సో ఎప్పుడైనా మహబూబ్నగర్ టాపిక్ వస్తే చాలు ఇద్దరం గ్లో అయిపోతాం అనమాట యాక్చువల్ గా. అండ్ నాకు ఇంకా గుర్తుంది బాబా ఏం చెప్తారంటే, తన చిన్నప్పటి ఫ్రెండ్స్ గురించి చాలాసార్లు డిస్కషన్ చేశారు, షరీఫ్ అంకుల్, మహబూబ్నగర్ ఫ్రెండ్స్ గురించి. అండ్ ఇప్పుడు చూస్తున్నా ఇంతమంది వచ్చారా అనుకుంటూ, అంటే మైండ్ బ్లోయింగ్. అంటే ఆల్రెడీ మీ అందరు కూడా బాబా ఏజ్ 50 years ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట, ఇట్స్ రియలీ గ్రేట్. ఇంతమంది ఆంటీస్ ని అంకుల్స్ ని చూడడం అనేది. బాబా యూ రియలీ మెయింటైన్ ఏ గుడ్ బాండింగ్ బాబా విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆయనకి నాకు తెలిసి 2 కళ్ళు ఉంటే అందులో ఫ్యామిలీ నెక్స్ట్ మీరే పక్కా, అందులో నో డౌట్. అండ్ మా అత్తయ్య గురించి చెప్పాలంటే, నాకు పాప పుట్టాక జాబ్ చేయాలి అని చాలా వచ్చినాయి, కానీ ఎక్కడో హోమ్ మేకర్ పాపను చూసుకోవడంలో బిజీ ఉండడమే కరెక్ట్ అన్నట్టు నేను ఫీల్ అవుతుంటే మా అత్తయ్య వచ్చి చెప్పారు, ఇప్పుడు ఆపర్చునిటీ రాకపోయినా ఫ్యూచర్ లో వస్తుందమ్మా, నీకు ఆ టాలెంట్ ఉంది అన్నారు. ఎందుకంటే ఇప్పుడు బేబీ ఇంపార్టెంట్ అన్నట్లు. అండ్ అందులోనూ నాకేం పెద్ద సమస్యలు కూడా లేవు కాబట్టి బేబీని చూసుకోని షీ గేవ్ మీ దట్ స్ట్రాంగ్ దట్ థింగ్ అనమాట. అండ్ మామయ్య అయితే ఇంకా నేను షార్ట్ గానే ఫినిష్ చేసేస్తాను. బువాస్తో కూడా మాకు ఎలాంటి రిలేషన్ ఉందంటే, అసలు ఏం బెటా అంటుంటారు వెళ్ళినప్పుడల్లా కూడా. మిథిలేష్ బువ కానీ, కమలేష్ బువ, సరిత బువ అండ్ ఫూఫాస్ కూడా. ఎలా అంటే మాకు ఏదో బయట వాళ్ళు అన్న ఫీలింగ్ రాదు, వాళ్ళతో నా రిలేటివ్స్ తో మాట్లాడినట్లుగా మా ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ ఇంకా అంతే, ఇక్కడితో ఫినిష్ చేసేస్తాను. ఇంకా చాలా మంది ఉండి మాట్లాడేది. థ్యాంక్ యూ సో మచ్.